బీఆర్ఎస్ చల్లని రూపాయిగా మారిందని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కవిత, కేటీఆర్కు ఎలాంటి బ్రాండ్ లేదన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఇచ్చిందన్నారు రఘునందన్ రావు. ఇక తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బలపడుతుందన్నారు ఆయన. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే ప్రజలు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి రెండింటికి కలిపి వీఆర్ఎస్ ఇచ్చినారు. మీరు ఫామ్ హౌస్కు పరిమితం అయితే బాగుంటుందని చెప్పినారని చెప్పేసి వాళ్ళని పంపించినారు. తర్వాత ఏదో కొత్త కథలు వెళ్తా ఉన్నారు. బీజేపీలో కలుస్తామన్నారు, విలీనం చేసుకుంటామన్నారు. అట్లా అప్పుడప్పుడు జనాలలో ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. నిన్న మా చెల్లె కవితమ్మ చెప్పినటువంటి పెయిడ్ ఆర్టికల్స్ రఘునందన్ రావు మీద రోజు రాపిస్తూనే ఉన్నారు. కవిత ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిర్రు, పెయిడ్ బ్యాచ్లు పెట్టి నడిపిస్తారు అని చెప్తుందో రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే ఉంటుంది. అందుకని ఆ పెయిడ్ ఆర్టిస్టులని, ఆ పెయిడ్ బ్యాచ్ని అందరినీ కూడా వెంటనే కేసులు పెట్టి రిమాండ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తాను. కవితకి ఇలా కడుపును వచ్చినట్టు కనబడుతుంది, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్లు ఎగిరేసిరని కొంతమంది రిమాండ్ చేసిరు, తప్పుడు కేసులు పెట్టిరు, రకరకాలైనటువంటి అవస్థలు పెట్టిరు. ఇలా నీ దాకా వస్తే చెల్లెకి కడుపును వస్తాను. అయినా ఈ పంచాయతీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేదు అని చెప్పడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. టీఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో? టీఆర్ఎస్ని వద్దని వాళ్ళ నాయననే ముంచేసి బీఆర్ఎస్ చేసేసి, ఆ బీఆర్ఎస్ని వద్దనుకొని ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారు. ఇలా టీఆర్ఎస్, బీఆర్ఎస్, కవిత, కేటీఆర్, కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజంలో. 2001 కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు 18 నుంచి 35 ఏళ్ళ వయసున్న వాళ్ళంతా జై తెలంగాణ అంటే ఇట్లా పుట్టలు తెచ్చుకొని వచ్చినారు, రోడ్డు మీదకి వచ్చినారు. ఆ ఆవేశాన్ని, ఆ ఆలోచనని 10 సంవత్సరాల మీ పరిపాలన లోపల చంపేసి బిడ్డకో శాఖ, కొడుక్కో శాఖ, నాయనకో శాఖ ఇచ్చి మీది మీరే చేసుకొని, మిమ్మల్ని మీరే పెంచుకొని, మీ ఆస్తులు మీరు పెంచుకొని, మిమ్మల్ని మీరే ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం జరగలేదు.